ఈయన్ని లోకేష్ను ముఖ్యమంత్రిని చేయమని ఒకటే గొడవ ఇంట్లో. అందువల్ల ఏంటంటే ఈయన చెప్పేది ఏంటంటే లోకేష్ను ముందు కాస్త అందరికి పరిచయం చేసి అతను గొప్పవాడిని చేసి అతనికి ఒక చరిత్రను సృష్టించి అప్పుడు చేద్దాము అనండి. ఇతనికే చరిత్ర లేదు, కొడుకో చరిత్ర సృష్టిస్తాడు. ఇతని చరిత్ర చాలా గొప్పగా ఉందిలే. చంద్రబాబు గారి చరిత్ర, ఇతను పుట్టిన దగ్గర నుంచి అబద్ధాలతోనే పుట్టాడు, అబద్ధాలతోనే పెరిగాడు, అబద్ధాల్లోనే జీవిస్తున్నాడు, అబద్ధాల్లోనే మరణిస్తాడు. ఇకంతే, అతని జీవితం ఎప్పటికి కూడా మారనే మారదు. ఒక్కసారి పరిశీలించి చూస్తే తెలుగుదేశం పార్టీలోకి ఎలా వచ్చాడనేది అందరికీ తెలిసిన విషయమే. కాదు ఇప్పుడున్న మీడియాకి సరిగ్గా తెలియదు, చిన్నపిల్లలు గనక మీరంతా కూడా. ఆనాడు ఇంకా సోషల్ మీడియా అస్సలు లేదు, ఉన్నది రెండే రెండు, ఈనాడు, ఆంధ్రజ్యోతి. ఈ రెండు పత్రికలే అతను అంత గొప్పవాడు ఇంత గొప్పవాడిని కీర్తించాయి. అది పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలో ఉండే కాంగ్రెస్ పార్టీనే మోసం చేసి అబద్ధాలతో ఆ పార్టీలోకి వెళ్ళాడు. మళ్ళీ ఆ పార్టీలో సీనియర్స్ని మోసం చేసి సంజయ్ గాంధీని పట్టుకొని మంత్రి పదవి సంపాదించుకున్నాడు. పాపం ఏదో మంత్రి అయ్యాడు కదా అని చెప్పి ఎన్టీఆర్ గారు పిలిచి పిల్లనిచ్చారు. పిలిచి పిల్లనిచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు. పెట్టినప్పుడు ఈయన కాంగ్రెస్లోనే ఉండి ఏంటి అసలు మా మామ రంగులు పూసుకునేవాడు, అదేవిధంగా నటుడు, ఆయన్ని ఓడించడం పెద్ద కష్టమేం కాదు చూడండి అని చెప్పి బీరాల బలికి మొత్తానికి చంద్రగిరిలో పోటీ చేసి అయిపోయాడు. ఒక సామాన్య కార్యకర్త, అతను ఎవరో కూడా తెలియదు, సుబ్రహ్మణ్య నాయుడు ఏదో ఉంది. ఆయనకి తెలుగుదేశం పార్టీ సీట్ ఇస్తే ఆయన చేతిలో ఘోరంగా ఓడిపోయి అక్కడి నుంచి కుప్పం పారిపోయాడు. కుప్పం పారిపోయి ఏంటి అక్కడ కూడా వరుసగా గెలుస్తున్నాడండి ఏంటని చూస్తే అక్కడ పక్కనుండేటువంటి తమిళ ఓట్లన్నీ కూడా చేర్చుకుని 60,000 ఓట్లు చేర్చుకొని అక్కడి నుంచి ఆ ఓట్లతో ప్రతిసారి ఎలక్షన్ రావటం, ఆ తమిళ ఓటర్లు వచ్చి ఓట్లు వేయటం, కాముగా వెళ్ళిపోవటం డబ్బులు తీసుకొని. ఈ విధంగా అంటే మొదటి నుంచి కూడా ఇతని అక్రమ విధానాలు ఎలా కొనసాగుతున్నాయో ఒక్కసారి నేను చెప్పాలని, గుర్తు చేయాలని ప్రజలకి మరొకసారి అని చెప్పి చెప్తా ఉన్నాను. తర్వాత కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశంలో పార్టీ రావటానికి ఓ పెద్ద డ్రామా నడిచింది. ఎన్టీఆర్ గారు చెప్పారు కదా, నాకంటే చాలా పెద్ద నటుడు నా అల్లుడు అని చెప్పి. అది వాస్తవం. ఈయన వివిధ విశ్వరూపాలన్నీ కూడా మనం చూస్తానే ఉన్నాం. ఇప్పుడు కూడా కళ్ళకు కట్టినట్టు ఎన్ని డ్రామాలండి. సింగపూర్ పోతే ఒక డ్రామా, సింగపూర్ నుంచి వస్తే ఒక డ్రామా, తర్వాత వేరే స్విట్జర్లాండ్ పోతే ఒక డ్రామా, స్విట్జర్లాండ్ నుంచి వచ్చాక ఒక డ్రామా, ఇతరుల మీద, ఇతర పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడానికి పెద్ద డ్రామాలు. లిక్కర్ కేసు చూస్తానే రోజుకు పెద్ద డ్రామాలు. ఆస్కార్ అవార్డు ఇచ్చేంత స్థాయిలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, అతని కొడుకు నటన ఇంకెందుకులేండి, అంత అద్భుతంగా అంత సహజంగా నటిస్తా ఉన్నారు వాళ్ళు. అయితే తెలుగుదేశం పార్టీకి రావటానికి భార్యను అడ్డం పెట్టుకున్నాడు. ఆ రోజు భార్యను అడ్డం పెట్టుకొని ఆమె ఇంక తండ్రి దగ్గర అలిగి, నేను అన్నం తిన్ను, మంచినీళ్ళు కూడా తాగను, నా భర్తను పార్టీలో తీసుకోవాల్సి. నిజానికి అప్పుడు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఒక రూల్ ఉంది వాళ్ళకి, ఏంటండి, యాంటీ కాంగ్రెస్ లో ఆవిర్భవించినటువంటిది తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ గారు ఆత్మగౌరవం అనే నినాదంతో అలా వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ లో ఉండే వాళ్ళని తీసుకోకూడదనేటువంటి ఒక రూల్ పాస్ చేసుకున్నారు వాళ్ళు. అలాంటి దాన్ని కూడా వైలేట్ చేసి పక్కన పెట్టేసి తర్వాత ఈమె కూతురు కదా, కూతురు ఏడ్చేసరికి తండ్రి ఏం చేశాడు, జాలితో కరిగిపోయాడు. అక్కడ కూడా చిన్న ఇది చేసి మేనేజ్ చేసి ఎన్టీఆర్ గారు లాంటి ధర్మమూర్తి కూడా అల్లుడు కోసం చిన్న తప్పు చేయాల్సి వచ్చింది ఆ టైంలో. మొత్తాన్ని పార్టీలోకి వచ్చాడు. వచ్చిన దగ్గర నుంచి ఇతని చూపు ఎన్టీఆర్ అధికారం మీదే. ఏ విధంగా ఈ పార్టీ నేను కైవసం చేసుకోవాలి ఎట్లా అని. అప్పటి వరకు ఎన్టీఆర్ గారికి సెకండ్ ప్లేస్లో ఉండే చాలా మంచి సీనియర్ లీడర్స్. ఆ సీనియర్ లీడర్స్ ఎవరంటే నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఒకరు, ఉపేంద్ర గారు ఒకరు, అదేవిధంగా జానారెడ్డి గారు ఒకరు, ఇంకా ఉన్నారు చాలా మంది, వసంత కృష్ణమోహన్ ఏదో ఉన్నారు, వసంత నాగేశ్వరరావు. ఇట్లా సీనియర్స్ చాలా మంది ఎన్టీఆర్ గారికి లాయలిస్టులుగా ఉండేవాళ్ళు వాళ్ళంతా కూడా. మరి సెకండ్ ప్లేస్లో సరే నాదెండ్ల భాస్కరరావు గారు అయితే మెయిన్ ప్లేస్లో ఉన్నారు. ఆయన ఎన్టీఆర్ గారి తర్వాత నాదెండ్ల భాస్కరరావు గారే. మరి ఆయన ఎట్లా పోయారు, ఆయన వెన్నుపోటు పొడిచాడని చెప్పి ఒక కార్యక్రమం నడిచింది. అది ఎవరికి కూడా ఇప్పటి వరకు కూడా సరిగా అర్థం కాని పరిస్థితుల్లోనే జరిగింది. అందువల్ల నాదెండ్ల భాస్కరరావు గారిని పక్కన పెడదాం, పోనీ ఆయన చేసిన వెన్నుపోటు అనుకుందాం సపోజ్. కానీ దాని వెనక చంద్రబాబు ఎంత డ్రామా నడిపించాడనేది ఇంకా అది బయటికి రాలేదు కనుక మాట్లాడబోతున్నాం.
కానీ మరి నల్లపరెడ్డి గారిని శ్రీనివాసరెడ్డి గారిని బయటికి పంపించడానికి ఒక పెద్ద డ్రామా. అంటే ఎన్టీఆర్ గారి ప్రక్కన సెకండ్ ప్లేస్ లో ఎవరు ఉండటానికి వీల్లేదు. ఆ ప్లేస్ అంతా తను ఆక్యుపై చేసుకోవాలా, పూర్తిగా అధికారం అంతా గుప్పిట్లో పెట్టుకోవాలి. పార్టీలో వ్యక్తులందరూ తన దగ్గరికే రావాలి, తన చెప్పు చేతుల్లో ఉండాలి. అంటే అప్పటి నుంచే ఎటువంటి భయంకరమైన కుట్రకి ఇతను తెర తీశాడంటానికి ఇది స్పష్టమైన చరిత్ర. ఇదంతా కూడా ఎక్కడ నేను చెప్పింది ఒక్క మాట కూడా అబద్ధం లేదు. మీరు చూడండి ఒక్కసారి వెళ్ళిన ప్రతి పార్టీ వదిలిపెట్టి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా చంద్రబాబునే తిట్టెళ్ళారు. మీరు ఆనాటి పేపర్లు పరిశీలిస్తే మీకు ఆ న్యూస్ తెలుస్తుంది. ఇతని వల్లే మేము బయటికి వెళ్ళాం, ఇతను ప్లాన్ ప్రకారం మమ్మల్ని బయటికి పంపించాడు. పాపం నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారైతే ఆయన పడకటింట్లో కూడా ఎన్టీఆర్ ఫోటో పెట్టుకుని అంత ఆరాధించేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తే బయటికి వెళ్ళిపోయాడంటే మీరు ఆలోచించండి. అలాగే ఉపేంద్ర గారు మహామేధావి అని పేరు ఆ రోజుల్లో. అలాంటి ఆయన అసలు రైల్వే ఉద్యోగాన్ని వదిలేసి ఎన్టీఆర్ గారి వీరాభిమాని. అతను వచ్చి పార్టీలోకి అతను బయటికి వెళ్ళిపోయాడు. ఇలా ఎన్టీఆర్ గారి పక్కనున్న వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేసి ఎక్కువనారాయణ ఈయనొక్కడే మొత్తం పెత్తనం. ఇక పాపం ఎన్టీఆర్ గారు ఇంకెవరి మీద డిపెండ్ అవ్వాలి? సొంత అల్లుడు కదా. అందులో సీనియర్స్ అంతా బయటికి వెళ్ళిపోయారు. జానారెడ్డి గారు వెళ్ళిపోయారు. ఎవరి మీద ఆధారపడాలంటే ఇక అల్లుడే దిక్కయ్యాడు. అందుకని మొత్తం ప్రధాన కార్యదర్శి పోస్టులు ఇచ్చి నాయన నువ్వే చూడు పార్టీ అంతా, ఎవరు వచ్చినా కూడా అదిగో అబ్బాయి దగ్గరికి వెళ్ళండి, చంద్రబాబు దగ్గరికి వెళ్ళండి అని చెప్పేవారు. ఇట్లా అతను పార్టీలో ఒక పార్టీ మీద ఒక పట్టు సాధించుకుంటూ వస్తున్నాడు. తనకిష్టమైన వాళ్ళందరినీ కమిటీల్లో వేసుకోవడం ప్రారంభించాడు. ఎందుకంటే అతని ఒకటే ఉంది, అతని గోల్ ఏంటి? సీఎం పోస్టు. మొదటి నుంచి కూడా పాపం అమాయకుడైనటువంటి ఎన్టీఆర్ గారు ఇతని దుర్మార్గాన్ని కనిపెట్టలేకపోయాడు. ఎప్పుడు కూడా మన ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు మనకి వెన్నుపోటు పొడుస్తారని మనం ఊహించలేము. కానీ ఇంట్లో ఉండే వాళ్ళ వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయని మనం ఈ మధ్య కూడా చూస్తూనే ఉన్నాం, వైఎస్ఆర్ ఫ్యామిలీలో కూడా. అందువల్ల దారుణంగా ఇట్లాంటి వెన్నుపోటుకి అప్పటి నుంచే శ్రీకారం చుట్టాడు. దానికి ఎవరు కావాలి? అదిగో పత్రికలు కావాలి, ప్రచారానికి పబ్లిసిటీకి పత్రికలు కావాలా. అందువల్ల ఈనాడు అప్పటికే ఎన్టీఆర్ గారితో ఈనాడు విభేదించి ఉన్నాడు రామోజీరావు. ఎందుకంటే ఆయన చెప్పిన పనులు ఈయన చేయాల. 100 ఎకరాలు ఆయన అడిగితే ఎన్టీఆర్ ఒప్పుకోవాలి. మన జగన్మోహన్ రెడ్డి గారి లాగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్యాయాన్ని ఒప్పుకోరు గనకనే కుటుంబం దూరమైంది, అది వేరే విషయం. ఆ రోజు కూడా సీఎం అంతే, ఎన్టీఆర్ గారు ఒప్పుకోలేదు. నీ ఇష్టం వచ్చినట్టు పేదవాళ్ల భూములు ఎలా ఆక్రమిస్తావు అని చెప్పి ఆయన ఒప్పుకోలేదు. దాంతో ఇక రామోజీ కక్ష కట్టాడు, ఈయన దించేయాలి ఎట్లయినా, ఎన్టీఆర్ మళ్ళీ రాకూడదు పదవిలోకి, ఆ స్థానంలో ఒక కీలు బొమ్మను పెట్టాలా, తన చేతిలో పూర్తిగా ఆటలాడేటువంటి ఒక బొమ్మ కావాలా. అది ఎవరంటే అధికారం కోసం వెంపర్లాడేటువంటి వాడు, ఏ స్థాయికైనా సరే అధికారం కోసం దిగజారిపోయేవాడు, ఆఖరి కాళ్ళ దగ్గర కూర్చోడానికి కూడా సిద్ధపడేటువంటి వాడు ఎవరున్నారని ఆలోచిస్తే ఇదిగో దొరికాడు, చంద్రబాబు దొరికాడు. ఈ చంద్రబాబుతో ఇద్దరు కూడా మంతనాలు చేసుకున్నారు. ఇంతలో ఎన్టీఆర్ గారు ఆరోగ్యం బాగాలేక నన్ను పెళ్లి చేసుకున్నారు ఆయన. వాళ్ళు ఊహించలే ఇలా జరుగుతుందని. ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఆరోగ్యం బాగాలేదు, ఆయన పడిపోతే శుభ్రంగా మేము వచ్చి ఇదంతా కూడా ఈ పార్టీ మీద పెత్తనం చేసి పేరు ఆయిందను, ఓట్లు మాయి అధికారం మాది అని చెప్పి అనుకున్నారు. వాళ్ళు ఊహించని విధంగా ఎన్టీఆర్ గారు నన్ను పెళ్లి చేసుకుని ప్రజల్లో తీసుకెళ్లారు. ఆయన ప్రజల్లో తీసుకెళ్తే అదొక స్పెషల్ అట్రాక్షన్ అయిపోయింది, బాగా స్పెషల్ అట్రాక్షన్ అయింది. దాంతో జనాలు లక్షలు అసలు సభలకు నన్ను పోనీయకుండా చేయడానికి కూడా భయంకరమైన కుట్ర చేశారు ఈయన చంద్రబాబు గారు ఫస్ట్ నుంచి. అప్పటి నుంచే నా మీద, మా పెళ్లి దగ్గర నుంచి నా మీద వ్యతిరేక వార్తలు ప్రారంభమైపోయినాయి. ఈ 2 పేపర్లో కూడా ఎప్పటికప్పుడు ఎన్టీఆర్ ఖండించారు. అయితే ఈ ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన. ఆ రిజల్ట్ ఏంటనేది ఎలక్షన్లో చూశారు. ఎలక్షన్లో ఆ రోజుల్లో 294 సీట్లకు గాను ఒక సీట్ ఏదో కంటెస్ట్ చేయలేదు. అప్పుడు 293 సీట్లకు గాను కమ్యూనిస్ట్ పార్టీలు, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి 256 సీట్లు గెలుచుకున్నారు. అదొక రికార్డు, విక్టరీ కాదు, హిస్టరీ. అట్లాంటి గెలుపులో మరి నేను భాగస్వామి ఉన్నాను కదా. ఆ రోజు నన్ను వెంట పెట్టుకునే ఈ చంద్రబాబు రాలేదు, ఈ దగ్గుబాటి రాలేదు, కొడుకులు రాలేదు, ఎవరు రాలేదు కదా. మేమంది ఇద్దరమే కదా మొత్తం రాష్ట్రం. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంతా పర్యటించాము. ఈ ఉమ్మడి రాష్ట్ర పర్యటనలో మొత్తం లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ గారికి అండగా నిలబడింది. అదేవిధంగా అనేక ఉపన్యాసాలు చెప్పి ప్రజలను ఉత్తేజపరిచింది. అంత చేసి పార్టీకి ఎంతో సేవ చేసి అంత గెలుపు కారణం నేను కూడా ఉన్నాను అందులో ఉడత సాయంలాగా.
అలాంటి నా మీద భయంకరంగా అధికారం వచ్చిన దగ్గర నుంచి రాజ్యాంగేతర శక్తి అని ఒకటి సృష్టించారు. ఎక్కడ రాజ్యాంగేతర శక్తిగా ఈమె వ్యవహరించిందో ఒక్క సాక్ష్యం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఒక్క సాక్ష్యం కూడా వాళ్ళు బయట చూపించలేకపోయారు. ఈరోజు జగన్ గారి మీద ఏ విధంగా అయితే ఇన్ని అబద్ధాలు, లిక్కర్ కేసు ఒకటి మోపి, అబద్ధం కేసు, అక్రమ కేసు ఒకటి మోపి, ఇష్టం వచ్చినట్టుగా రోజుకు ఒక ఏదో కారణాన్ని చూపిస్తూ అబద్ధాల సాక్ష్యాలను తీసుకొస్తూ మరి అరెస్టులు చేస్తూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇదే పద్ధతి. ఇక ఫైనల్ గా ఏంటంటే అతనికి ఏ విధమైన సెంటిమెంట్స్ లేవు. అధికారం అనే సెంటిమెంట్. అధికారం ఎందుకయ్యా అంటే అవినీతి, డబ్బు సంపాదించడానికి. అవినీతిలో డబ్బు ఎందుకు సంపాదించాడు? అతని గోల్ ఒక్కటే. ఆ రోజుల్లో రెండు ఉండే అనేవారు. ఒకటి, అది చెప్పకూడదు, అది నేను చెప్పను, బాగుండదు. రెండోది ఏంటంటే బిల్ గేట్స్ మించినటువంటి ధనవంతుడు కావాలి ఈ ప్రపంచంలో. అందువల్ల ధనవంతుడు కావాలనేటువంటి ఒకే ఒక లక్ష్యం ఇతని బాల్యం నుంచి. అతి పేదరికంలో పుట్టాడు. కనీస అవసరాలు కూడా అందించలేనటువంటి సామాన్య కుటుంబం అది. 2 ఎకరాలు, ఆ 2 ఎకరాల్లో అంత పెద్ద కుటుంబం బతకాల. అందువలన ఇతను ఎవరో సాయం చేస్తూ ఉంటే చదువుకుంటా బయటకు వచ్చాడు. వచ్చినప్పుడు కూడా అక్కడ హాస్టల్లో, ఎక్కడ ఎస్వి యూనివర్సిటీలో అనేక కుల గొడవలు సృష్టించాడు. రెడ్లు, కమ్మ అంటూ ఈ మధ్య లేనిది కూడా అంతకుముందు ఏమీ లేవు. అట్లాంటి చోట ఇతని ప్రయోజనం కోసం ఇక ఆ స్టూడెంట్స్ ఇచ్చే డబ్బులతో తన పబ్బం గడుపుకుంటూ ఈ విధంగా ఒక కులతత్వాన్ని రెచ్చగొట్టి వాళ్ళ మధ్య గొడవలు పెట్టి ఈరోజు చూస్తున్నాం కదా, మాదిగా మాల. ఈ రెండింటిని కూడా ఎవరు విడదీశారు? చంద్రబాబు నాయుడే కదా. కేవలం తన స్వార్థం కోసం ఇద్దరు అన్నలదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్నటువంటి వాళ్ళిద్దరిని కూడా వర్గీకరణ పేరుతో విడదీసి పడేశాడు. ఈయన తర్వాత అసలు గోల్ పెట్టుకున్నాడుగా, లక్ష్మీపార్వతి నేను రావడంతో ఎన్టీఆర్ పదవికి ఎసురు పెట్టేశాడు. పెట్టిన తర్వాత అక్కడి నుంచి ఎన్టీఆర్ గారు కొంచెం మేలుకున్నాడు. మేలుకొని వాళ్ళ పార్టీని సస్పెండ్ చేశాడు. 5 మినిస్టర్ని చంద్రబాబు, అది అశోక్ గజపతిరాజు. ఈ అశోక్ గజపతిరాజు కూడా ఇతన్ని మించిన అబద్ధాల కోరు, చాలా పెద్ద అబద్ధాల కోరు, మోసగాడు.